అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటనేది తమ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ దాన్ వీడియోస్ కోసం. ఈ టాపిక్ ఏంటంటే ఒక చిన్న ప్రమోషన్ కోసం, ఒక చిన్న ప్రమోషన్ వల్ల ఈ గొడవ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో గొడవేం కాదు, నార్మల్గానే డిస్కషన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇలా పెద్దగా ఇష్యూ కింద అయిపోయింది. మీకు ఆల్రెడీ నేను ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును, ఒక ఛానల్ పేరు అయితే ఇట్స్ మీ లయా, ఇంకొక ఛానల్ పేరు సుజీ కలెక్షన్స్. వీళ్ళిద్దరు డిస్కషన్స్ చాలా మోర్ దెన్ అని చెప్పచ్చు, ఒకరి మించి ఒకరికి అయిపోయినాయి. ఈ లయా గారు అయితే ఏడుస్తున్నారు కూడా, అంత అలా అయింది. ఈ సుజీ కలెక్షన్ వాళ్ళు కూడా వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు వాళ్ళ ఛానల్లోని, అండ్ ఈ లయా గారు కూడా వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు వాళ్ళ ఛానల్లో. చిన్న ప్రాబ్లమ్ని పెద్ద ఇష్యూ కింద అయితే అయిపోతుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టు ఎవరు రాంగు అనే టాపిక్ మీద నేనైతే ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్లో అయితే పిన్ చేయండి. ఒక చిన్న ప్రమోషన్ వల్ల ఇంత పెద్ద ఇష్యూ అయిందండి. అటు ఆ ఛానల్ వాళ్ళు ఇటు ఈ ఛానల్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అలా కాకుండా మిగతా ఛానల్ వాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళు అని వేస్తున్నారు. వీళ్ళు పిల్లలతో ఉన్నారు, ఆమె కూడా తన బిజినెస్ మంచిగా చేసుకుంటుంది. కానీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగింది ఏంటి అనేది టాపిక్లోకి వెళ్తే ఏం లేదు. సుజీ కలెక్షన్ వీళ్ళు కలెక్షన్ ఉంది కదా, వాళ్ళ కలెక్షన్ లయా అనే ఆమెకి పంపించారన్నమాట. డ్రెస్సెస్ కొన్ని పంపించి ప్రమోషన్ అయితే చేయమని చెప్పారు. ఆమె చేస్తానంది, ఒప్పుకుంది. ఆమెకి కుదరలేదో ఏమైందో తెలియదు, కానీ అలా అసలు చెయ్యలేదు. అలా 6 months అయిపోయింది. ఇంత వీడియోలోకి వివరాల్లోకి వెళ్ళిపోతే, సుజీ కలెక్షన్ వాళ్ళు ఇట్స్ మీ లయా ఆ ఛానల్ వాళ్ళకి ప్రమోషన్ చేయడం కోసం ఈ కలెక్షన్ వాళ్ళు డ్రెస్సెస్ మట్టికి పంపించారంట. ఇంతకీ ఈమె అయితే వీడియో అయితే చేయలేదు. ఈమెకి కుదరలేదా ఏంటన్నది పక్కన పెడితే ఈమె అయితే వీడియో అయితే చెయ్యలేదు. కానీ 5 daysకే ఆవిడకి డెలివరీ వెళ్ళిపోయింది, అంతా ఓకే అయింది. ఈమెకి చెప్పింది నాకు డెలివరీ వచ్చేసిందండి, వీడియో చేస్తానని చెప్పింది, అంతా ఓకే. ఇంతకీ ఈమెనే ఎందుకు చేయమంది అంటే, ఈమె పంపించేసరికి ఈమెకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు. 70K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. దాని మూలన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారు కదా, మన బిజినెస్ ప్రమోషన్ చేసుకుంటే మంచిగా అవుతుంది కదా కొలాబ్స్ అని చెప్పేసి ఈమెకైతే పంపించడం అయితే జరిగింది. ఈమెకి పంపిస్తే ఈమె ఏం చేసింది, 5 daysలో అయితే ఈమెకి డెలివరీ వెళ్ళిపోయింది, అంతా బాగానే ఉంది, రిసీవ్ చేసుకుంది, బాగానే ఉంది. ఒక వీడియో తీసి పెడితే అయిపోతుంది కదా, ఎందుకంటే ఈమె ఒప్పుకుంది కదా. ఒప్పుకున్న ఆమె ఒక వీడియో తీసి పెడితే అయిపోద్ది. ఈమె అలా తీయకుండా 15 days ఏదో పనిలో ఉన్నాను, తర్వాత మళ్ళీ 1 weekలో ఈమె మెసేజ్ చేయడం, ఫోన్ కాల్స్ చేయడం, ఏదో పనిలో ఉన్నానని చెప్పింది. అట్లా 2 months అయితే అయిపోయింది. తర్వాత అడిగితే మా నాన్నమ్మ గారు చనిపోయారు, అది కూడా ఇంక అట్లా అయిపోయింది. ఇలా చెప్పడం వల్ల ఈమెకి ఏంటంటే, ఈమె ఫోన్ కాల్స్ మెసేజెస్ పెట్టినప్పుడే రిప్లై ఇచ్చేవారు. తర్వాత ఈమెకి రిప్లై ఇవ్వకపోతే ఈమెకి ఏమనిపించిందంటే, నేను ఇంత కష్టపడి అడుగుతున్నాను, వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, లేదంటే నేను అడగను కదా అని చెప్పేసి ఈమె బాధపడింది. అవునండి, ఇప్పుడు నేనైనా సరే, వేరే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు ఫాలోవర్స్ చూసుకుంటారు కదా. ఇప్పుడు నా ఛానల్ చూసిన వాళ్ళు కూడా ఈమెకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అనుకుంటారు కదా. అలాగే లయాకి గారికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానివల్ల ఈమె ఏంటంటే ఈమె కలెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఆమె వీడియో చెయ్యకపోవడం అక్కడే వచ్చిందండి ఈ గొడవ. అక్కడ స్టార్ట్ అయింది ఈ గొడవ. ఈ గొడవ చిన్నగా అక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడెక్కడ దాకా వెళ్ళిపోతుంది. మోర్ దెన్ పీపుల్స్ వీళ్ళ వీడియో మోర్ దెన్ పీపుల్స్ అయితే వీడియో అయితే చేస్తున్నారు. అంతలాగా వెళ్ళిపోయింది. మా చిన్న ప్రమోషన్ చేయకపోవడం వల్ల ఇంత పెద్ద రచ్చ అయితే అయిపోతుందండి. ఒక పక్క ఈమె బ్యాడ్ అని, లయా అని ఆమె బ్యాడ్ అని చెప్పేసి చాలా ఛానల్స్ వాళ్ళు వీడియోలు చేయడము, అలాగే ప్లస్ ఈమె బ్యాడ్ ఇలా కలెక్షన్ తీసుకొని చేయడం అని చెప్పేసి ఇప్పుడు ఆమె చేసిన కింద ఆమె ఏ వీడియో చేస్తుందో ఆ కింద కామెంట్స్ కూడా ఎలా వస్తున్నాయంటే, నా దగ్గర కూడా తీసుకుంది అంటున్నారు. అది నిజంగా ప్రూఫ్స్ ఉన్నాయో లేదో అన్నది తెలీదు, తీసుకుంది అని చెప్తున్నారు. ఏముంది, ఒక చిన్నది ఈమె వీడియో తీసి పెట్టేస్తే అయిపోను కదా. ఇంతకీ ఆ డ్రెస్సులు కనిపించలేదో, పోనీ ఎక్కడున్నాయో ఏంటో అన్నది ఈమె కొంచెం డీటెయిల్స్ అయితే చెప్పింది. పోనీ రిటర్న్ ఇచ్చేయమన్నా ఈమె అడిగిందంట. సరే రిటర్న్ ఇచ్చేస్తాను నేను, నాకైతే అవి కనిపించడం లేదు ప్రజెంట్, నాకైతే ఇప్పుడు అవి కనిపించడం లేదు, కనిపించిన వెంటనే రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పింది. అలా చెప్పి 6 months అయిపోయింది. మరి 6 months అయిపోతే ఏ బిజినెస్ చేసుకున్న వాళ్ళకన్నా బాధే కదండి. 1 rupee లాస్ వచ్చినా సరే లాసే కదా. ఇంతకీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, సుజీ కలెక్షన్ వాళ్ళది ఛానల్ మోనటైజేషన్ అవ్వలేదు. ఈ లయా అనే ఆమె ఛానల్ అయితే మోనటైజేషన్ అయ్యింది. ఈమె మోనటైజేషన్ అయింది, మంచిగానే రన్ అవుతుంది, అంతా బాగానే ఉంది. ఈమె ఏమన్నారంటే, సుజీ కలెక్షన్ ఆమె, అమ్మ నా డ్రెస్సెస్ మీరు చేయలేదు కదా,
చేయలేదు కాబట్టి ప్రమోషన్ చేయలేదు కాబట్టి డ్రెస్సెస్ పంపించేయండి అని అన్నారు. ఈమె ఏమన్నారు, డ్రెస్సులు కనిపించడం లేదు, నేను అయితే మీకు పంపించేస్తాను, అవి నేను వాడలేదు అంటే నేను యూజ్ చేయలేదు కూడా అని చెప్పారు ఈమె. చెప్తే ఆమె ఏమంది, నాకు పంపించేయండి అంటే ఒక గడువు ఇచ్చారు. ఆ గడువులో కూడా అంటే ఒక ఇలా పలానా తేదీ, ఇలా పలానా వారంలో ఒక రోజు అని చెప్పారు. అప్పుడు కూడా డ్రెస్సెస్ అయితే పంపలేదు. పంపకపోయేసరికి ఏమేమందంటే నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి సుజీ కలెక్షన్ కొన్ని అమౌంట్ అన్న పే చేయండి, నాకు అమౌంట్ పే చేస్తే సరిపోద్ది అని అన్నారు. అప్పుడు ఈమెమని మెసేజ్ పెట్టారు, ఎంత అని పెడితేనేమో ఆ కాస్ట్ వచ్చి 999 అంటే 1 రూపీ తక్కువ 1000 రూపాయలు అని ఉంది. ఈ 1000 రూపీస్కి ఈమెమంది అంటే అవి 1000 ఉంటాయా, 1000 ఉండవు, కోటీలో కొన్నట్టుగా 150 రూపీస్ ఉన్నాయి, క్వాలిటీ లేవని చెప్పేసి ఈమె ఇంకొక వీడియోలో చెప్పింది. ఇప్పుడు ఈమె బాధ ఏంటి, నేను ఏదో తినకో నేను ఏదో బిజినెస్ చేసుకుంటున్నాను, ఒక లేడీని, నా కలెక్షన్ ఇంత బ్యాడ్గా ఉంటుందని అనడానికి ఎందుకు ఇంతలా దిగజారిపోవడం అని చెప్పేసి ఈమె మాట్లాడుతుంది. ఇలా అనే ఆమెమో నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, నన్ను ఇలా బ్యాడ్ చేయకండి, నేను ఏదో వీడియోస్ చేసుకుంటున్నాను, ఒక ఛానల్ పెట్టి రన్ చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నానని చెప్పేసి ఈమె అంటుంది. ఇలా వీళ్ళిద్దరి మధ్య వార్ అయితే చాలా చక్కగా అంటే చాలా గట్టిగా నడుస్తుందని చెప్పచ్చు. వీళ్ళిద్దరి మధ్య వార్ కన్నా మిగతా వాళ్ళు ఏంటంటే ఇంకా ఇదే దొరికింది కదా, ఇప్పుడు ట్రోల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే వీడియో అయితే బాగా చేసి పెడుతున్నారు. ఇద్దరు లాస్ అవుతున్నారు. ఇద్దరు ఎందుకు లాస్ అవుతున్నారంటే ఇటు సుజీ కలెక్షన్ వాళ్ళకైతే కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారని చెప్పచ్చులే, లాస్ అన్నా కూడా కొంచెం ప్రాఫిట్ కూడా ఉంది. ఇద్దరి మధ్య కూడా ప్రాఫిట్ ఏంటో మాట్లాడుకుందాం ఫస్ట్ చక్కగా. ఈ సుజీ కలెక్షన్ వాళ్ళు ఏంటంటే ఈమెకి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ. ఈ వీడియో చేయడం వల్ల కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ పెరిగినాయి, కానీ మోనటైజేషన్ అయితే ఛానల్ అయితే ఇంకా అవ్వలేదు. ఇట్స్ మీ లయ, ఈమె ఛానల్కి ఏంటంటే మోనటైజేషన్ అయిపోయింది, మనీ వస్తున్నాయి, బాగానే మంచిగా ఉంది. ఇప్పుడు ఈ వీడియోస్ చేయడం వల్ల ల్యాక్స్లో చూస్తున్నారు వ్యూర్స్, అంటే ఏంటంటే 2 lakhs వ్యూస్ వస్తున్నాయి, ఇలా చాలామంది చూస్తున్నారు. ఈమెకి ప్లస్ అని చెప్పచ్చు. ఇక్కడ వరకు ఎందుకు ఇంతకు వచ్చిన గొడవ, ఒక 999 అంటే 1000 రూపాయలు. ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారు, అందులో డబ్బులు వస్తాయి, ఆ 1000 రూపాయలు అందులో వేసేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు డ్రెస్సెస్ మీరు తీసుకోలేకపోతే అనుకోవచ్చు, తీసుకున్నారు కదా అనేది అయితే నా అభిప్రాయం. అది నిజమే కదా. ఇప్పుడు డ్రెస్సెస్ అయితే ఈమె తీసుకుంది, ఈమె మర్చిపోయింది. 6 months అయిపోయినప్పుడు కొంచెం ఈమె తప్పు ఉంది కదా, తప్పు ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు వేసేస్తే ఇప్పుడు 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు వాళ్ళు. ఈ సుజీ కలెక్షన్ వాళ్ళ మీద 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. ఆ 2 వీడియోస్ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనుక మీరు ఈ 2 వీడియోస్ మీద మనీ అయితే వస్తుంది కదా వాళ్ళకి. కొన్ని దాంట్లో 1000 రూపీస్ వేస్తే 1000 రూపీస్ వేసాను అని చెప్పి ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తే కనుక వీళ్ళకి ప్లస్ అవుతుంది కదా, వీళ్ళకి ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇలా వీడియో పెట్టడం వల్ల అందరికీ తెలుస్తుంది, అవును వాళ్ళు రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. ఈ లయా సిస్టర్ అనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు తప్పేమీ లేదు కదా, మేము డ్రెస్సెస్ ఇచ్చేస్తాము, దొరికితే ఇప్పుడు హౌస్ కూడా చేంజ్ అయిపోదాం అనుకుంటున్నాము, ఒక 1 monthలో అలాగా, అప్పుడు చేంజ్ అయిపోయిన తర్వాత తీసుకుని ఇచ్చేస్తాము అని అంటున్నాం కదా అని అంటున్నారు. కానీ అప్పటి వరకు ఎవరికైనా వెయిట్ చేయాలంటే బాధే కదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, బిజినెస్ చేస్తుండగా ఇప్పుడు మీరు అలా డ్రెస్ ఎవరికైనా పంపించిన తర్వాత 6 months వరకు వాళ్ళు ఇవ్వకపోతే 1000 రూపీస్ అయినా సరే 100 రూపీస్ అయినా లాసే కదా. ఇద్దరి మధ్య సంఘర్షణ అనేది ఇదే నడుస్తుంది. ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగు అనేది మీరు కామెంట్ అయితే చేయండి. నేను చెప్పిన దాని ప్రకారం మీకైతే ఒక ఐడియా ఉంటుంది కదా. వీళ్ళు ఎవరికి తెలీదు అనుకోకండి, అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు బాగా ఏంటంటే యూట్యూబ్లో బాగా చూపిస్తున్నారు కూడా, వీళ్ళని రెడ్ మార్కుల్లో వేసి చూపిస్తున్నారు. నాకు అదైతే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే కొంచెం ఈ 1000 రూపీస్ వల్ల కొంచెం వాళ్ళ ఇజ్జత్ అయితే పోతుంది కదా, నాకు అందుకైతే బాధ అయితే అనిపించింది. మీరు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఎవరు రాంగు ఎవరు కరెక్టు అనుకుంటున్నారు అనేది అయితే చెయ్యండి. నాకైతే వీళ్ళిద్దరూ కొంచెం మంచిగా మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక వీడియో పోస్ట్ చేసేసుకొని, లేకపోతే ఆమె డ్రెస్సెస్ ఇవ్వడమో లేకపోతే మనీ అనేది ఇవ్వడమో చేసేసి ఇంకా అక్కడితో క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చాలా పిల్లలతో హస్బెండ్తో చాలా కష్టపడుతుంది. ఎందుకంటే నేను ఆవిడ వీడియోస్ ఈమె వీడియో పెట్టక ముందు నుంచి కూడా నేను వీడియోస్ అనేది చూస్తున్నాను. ఆమె చాలా కష్టపడుతుంది, పిల్లలతో హస్బెండ్తో వీడియోలు చేసుకుంటూ చాలా కష్టపడుతుంది. ఒక వీడియో చేయాలంటే కనుక చాలా కష్టపడాలి. వీడియోనే కదా సింపుల్గా అయిపోతుంది కదా అనుకోకండి, షార్ట్ వీడియో అయినా సరే చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళు వీడియో చేయాలి అంటే. కానీ అంత మంచి నేమ్ వచ్చిన తర్వాత, అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత వాళ్ళ నేమ్ పోగొట్టుకోవడం అనేది వాళ్ళకి కూడా బ్యాడ్ డే కదా. కానీ మరి వాళ్ళు ఎందుకు 1000 రూపీస్ అనేది ఇవ్వడం లేదో, లేకపోతే కనుక డ్రెస్సెస్ తిరిగి ఇవ్వడం లేదా అనేది వాళ్ళకే తెలియాలి. నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఇచ్చేసి ఇక్కడితో కామ్ చేసుకుంటే మంచిది కదా అనేసి నా అభిప్రాయం అన్నమాట. సుజీ కలెక్షన్ వాళ్ళు కూడా ఇంకా
ఇద్దరు ఒక మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఒక వీడియో పోస్ట్ చేసుకుంటే ఇంక ఇక్కడతో క్లియర్ అయిపోద్ది కదా అని నాకైతే అనిపిస్తుంది. ఈ సుజీ కలెక్షన్ ఆమె కూడా ఇప్పుడు ఇంతకుముందు వీడియోస్ కన్నా ఇప్పుడు ఈ వీడియో చేయడం వల్ల వీళ్ళ వీడియోలు అంటే ప్రజెంట్ వీళ్ళ వీడియోలు ఇలా చేయడం వల్ల ఈమెకైతే వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మోర్ దెన్ అయితే పెరిగారని చెప్పచ్చు. ఒక విషయానికి వస్తే సుజీ కలెక్షన్ వాళ్ళు ఎక్కడ బాగా హట్ అయిందంటే ఆమె డ్రెస్సెస్ బయట కొనుక్కుంటే కోటీలో కొనుక్కుంటే 150 రూపీస్కి వస్తున్నాయా అంటే ఒక కలెక్షన్ అంటే ఒక లేడీ అంటే ఎంత కష్టపడి బిజినెస్ చేస్తుంది ఆమెను అలా అనేసరికి ఎవరైనా హట్ అవుతారు కదా, ఆమెన్నా హట్ అవుతుంది కదా. ఆమె ఇంకొక వీడియో చేసింది వీళ్ళు ఎంత మోసగాల్లో చూడండి అని చెప్పేసి కళ్ళల్లోంచి రెడ్ లైట్ల కింద వచ్చేసినట్టు ఇంకా వీళ్ళు ఏదో పెద్ద ఘోరాలు చేసేసినట్టు ఇలా అయితే వీడియోస్ అయితే పెద్ద ట్రోల్ అవుతున్నాయి వీళ్ళ మీద. ఎక్కువ ట్రోల్ అవ్వడం వల్ల కూడా కొంతమంది హట్ అవుతారు కదా. అందుకే నేను నా అభిప్రాయం అయితే చెప్తున్నాను. నేను అంటే వాళ్ళని నేను ఏదో సజెషన్ చెప్పేసి ఇలా చెయ్యండి అని కాదు, అంటే నా అభిప్రాయం నేనైతే చెప్తున్నాను. నేను వాళ్ళకి నచ్చితే చేస్తారు, నచ్చకపోతే చేయరు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది మాట. నాకైతే ఈ టాపిక్ మీద వీడియో చెయ్యాలనిపించింది కాబట్టి చేశాను, కానీ నేను ఎవరిని కించపరచడానికి అయితే ఈ వీడియో అయితే నేను చేయట్లేదు. నేను అటు సుజీ కలెక్షన్ వాళ్ళు కానీ ఇట్స్ లయా వాళ్ళని కానీ వాళ్ళని కించపరిచేయాలి అనేది కాదు, జస్ట్ నా ఒపీనియన్ అయితే చెప్పాను. ఒక 1000 రూపీస్ కోసం అంటే లేకపోతే ఆ డ్రెస్సెస్ ఇచ్చేసినా పర్వాలేదు వీళ్ళకి, కానీ దానికోసం వీళ్ళైతే బ్యాడ్ అవ్వకూడదని చెప్పేసి వాళ్ళు డ్యాన్సులు వేసినప్పుడు కూడా చాలా కష్టపడుతున్నారు. నేను ప్రతిదీ చూస్తున్నాను. నేను వాళ్ళ ఛానల్లోకి వచ్చి 1200 దాకా వీడియోస్ అయితే చేశారు ఇప్పటికి, అంటే 1200 దాటిని వీడియోస్ చాలా వీడియోస్ అయితే చేశారు. 1200 వీడియోస్ అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఒక పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి, అదే పేరు వెంటనే పోవాలి అంటే ఒక్క నిమిషంలో పోతుంది అంటారు కదా. ఇప్పుడు వీళ్ళే ఎగ్జాంపుల్ అయింది. మొన్నటిదాకా అలేక చిట్టి అనే దాని మీద అయితే చాలా ట్రోల్స్ అయితే నడిచినాయి, మళ్ళీ వీళ్ళది కూడా ఇట్లా నడుస్తుంది. నాకైతే వీళ్ళు ఇంత కష్టపడి చేస్తున్నారు కదా, ఇలా ఎందుకు ఒక కాంప్రమైజ్కి వచ్చి ఒక చిన్న వీడియో కొన్ని డ్రెస్సెస్ ఇంక వెతికేమో ఇంకా కనిపించలేదు, ఇంకా మాదే కదా అనుకుని ఒక 1000 రూపీస్ వేసి ఒక వీడియో అయితే చేసేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు లయా అనే ఆమె కూడా ఒప్పుకున్నారు, నేను డ్రెస్సెస్ తీసుకున్నానని ఒప్పుకున్నారు. ఒప్పుకోకపోతే వేరేలా ఉండను. జీ కలెక్షన్ వాళ్ళు కూడా వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగినాయి సంభాషణ అనేది స్క్రీన్ షాట్లో ఆవిడైతే చూపించారు. దాన్ని బట్టి నేనైతే చెప్తున్నాను. నేను మొత్తం వాళ్ళ వీడియోలు పూర్తిగా విన్న తర్వాత చూసిన తర్వాత నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఇందులో మీరు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగు అనుకుంటున్నారనేది కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇలాగ అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి, నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. కానీ నేను ఎవరిని కించపరచడానికి అయితే ఈ వీడియో అయితే చేయలేదు. నేను అందరికీ తెలుస్తుంది కదా అనేది అయితే చేశాను. నేను చాలామంది ఇప్పుడు ఈ లయా అనే ఆమెని కొన్ని మాటలు అంటున్నారు, ఈ సుజీ కలెక్షన్ ఆమెని కొన్ని మాటలు అంటున్నారు, మాటలే కదా అనేయడం కదా అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కూడా హట్ అవుతారు కదండి. నేను దానికోసం అయితేనే చెప్తున్నాను. నేను ఎవరైనా ఒక చిన్న మిస్టేక్ ఎక్కడో ఒకటి జరుగుతుంది, కానీ అది కొంచెం ఇది వేరియేషన్లో చూస్తున్నారు, వీళ్ళని ఇప్పుడు వేరియేషన్లో చూస్తున్నారు. నేను ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారా వీళ్ళిద్దరి కోసం అనేది తప్పకుండా మర్చిపోకుండా ఒక కామెంట్ అయితే చేయండి. కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే మీరు ఏమంటున్నారు, జనాలు నెగిటివా పాజిటివా అనుకుంటున్నారు ఏంటి అనేది నాకు తెలియడం కోసం అయితేనే నేను చేయమంటున్నాను. వాళ్ళ కింద అంటే వాళ్ళు వీడియోస్ చేయడం ద్వారా వాళ్ళ కామెంట్లు అయితే చాలా కొంతమంది కొంచెం నీచంగా పెడుతున్నారు, కొంతమంది పాజిటివ్గా పెడుతున్నారు, అలా పెడుతున్నారు ఇలా పెడుతున్నారు. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా నేను మిమ్మల్ని కామెంట్ అయితే చేయండి అని అంటున్నాను. నేను మాట్లాడిన వీడియో బట్టి మీ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మీ ముందుకైతే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.